ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ. కేరళ ఎన్నికలకు 1000 కోట్లంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థిగా ఏఐసీసీ ప్రధాన నేత, సర్దుబాటు బాధ్యత భుజాన వేసుకున్న కాంగ్రెస్ ముఖ్య నేత అంటూ ప్రధానమైన వార్త మనం చూస్తున్నాం. కేరళ ఎన్నికలకు రాష్ట్రం నుంచి 1000 కోట్లు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్య నేతకు రెండో గురువుగా, పార్టీలో మార్గదర్శిగా పేరు, పార్టీలో ప్రభుత్వంలో సుస్థిర స్థానం సాధించేలాగా వెన్నుదన్ను, గురుదక్షిణగా కేరళ ఎన్నికల ఖర్చు భరిస్తానని ముఖ్య నేత హామీ ఇచ్చారనే అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ డీసీసీలను కలుపుకొని ఒక్కో మంత్రికి ఏకంగా 35 కోట్ల రూపాయలు టార్గెట్గా పెట్టారనే అంశం కూడా ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఆయన కోసమే తన సొంత ఛానల్ బ్రాంచ్ను కేరళలో ప్రారంభించారనే అంశం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కేరళ ఎన్నికలకు కూడా తెలంగాణ ప్రజల సొమ్ము 1000 కోట్లు తరలిపోతోంది. దీనికి కాంగ్రెస్ పెద్దలు పెట్టిన ఈ డెడ్లైన్ కావచ్చు, పెట్టిన ఈ అంశానికి ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించారనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏఐసీసీకి ఏటీఎంలా తెలంగాణ మారిందని ఈ అంశంపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాము ఏదైతే చెప్తూ వచ్చామో అది వాస్తవ రూపం దాల్చిందనే అంశం కూడా స్పష్టంగా అర్థమవుతుందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. హామీల అమలుకు ఎక్కడ కూడా నిధులు లేవని ప్రభుత్వం చెప్తోంది, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. కానీ కేరళకు, ఇతర రాష్ట్రాల ఎన్నికల ఖర్చులకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణను ఏటీఎంలా వాడుకోవడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించిన సందర్భం. ఇప్పటికే ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు సీఎం అంటూ కేటీఆర్ గారు మండిపడిన విషయం కూడా మనకు కనిపిస్తోంది. 3 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఒక్క ఇటుకైనా పేర్చారా అంటూ కూడా సూటిగా ప్రశ్నించిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో తెచ్చిన ప్రతి పైసా కూడా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు 3 లక్షల కోట్ల వరకు అప్పు చేసినా కూడా ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. మరి ఈ సొమ్మంతా ఎట్టుపోయింది? ఢిల్లీ పెద్దల జేబులోకి పోయిందా, లేక ఇతర మార్గాల్లో మళ్లించారా అనేది తేలాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. మొత్తానికి హామీల అమలుకు నిధులు లేవు, కానీ ఏఐసీసీకి కాంగ్రెస్ హైకమాండ్కు తెలంగాణను ఏటీఎంగా మార్చారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్ గారు. అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకు 3వ పేజీలో కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దీంతోపాటు ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగుల ఆందోళన కూడా తీవ్ర రూపం దాలుస్తోంది. ఆ అంశానికి సంబంధించిన నిరసనలకు వారు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ అపాయింటెడ్ డే ఇంకెప్పుడు అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. చలో సెక్రటేరియట్ నిరసనలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం విలీనమే ప్రధాన అంశంగా వారంతా కూడా ఈ నిరసనలకు, చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2023లోనే మొత్తం ప్రక్రియను కేసీఆర్ గారు పూర్తి చేశారు. నాటి అపాయింట్మెంట్ డేకు ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో మొత్తం ప్రక్రియ అనేది తాత్కాలికంగా కొంత నిలిచిపోయిన పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్లకుండా కోల్డ్ స్టోరేజ్లో పడేసింది అనేది ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళనకు, ఆగ్రహానికి కారణమవుతోంది. ఆర్టీసీని విలీనం చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2.5 ఏళ్లుగా ఈ మొత్తం అంశాన్ని సాగదీస్తోంది రేవంత్ సర్కార్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. మేనిఫెస్టోలో చెప్పినా అమలుకు నోచుకొని వైనమంటూ ఈ అంశాన్ని మనం చూస్తున్నాం. దీంతో పాటు ఆర్టీసీ కార్మికులు అనేక రకాల ప్రభుత్వం మీద చివరికి ప్రైవేటైజేషన్ వైపు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి తమ పుట్టగొడతా ఉన్నారు, ఉపాధిని దెబ్బతీస్తున్నారు, ఆర్థికంగా కూడా ఆర్టీసీని నష్టాల పాలు చేస్తున్నారని కూడా ఉద్యోగుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే వారు చేపట్టిన చెలో సెక్రటేరియట్ అనేది కీలకమైన నిరసన కార్యక్రమంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే జనం కళ్ళు చెవులు మూసి రియాలిటీ దోపిడీ అంటూ మరో వార్త మనకు కనిపిస్తోంది. మూసి ప్రక్షాళన పేరిట మధు పార్క్ అపార్ట్మెంట్ కూల్చివేయాలని ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో దీనిపై నిన్న హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారందరికీ కూడా భరోసా ఇచ్చారనే అంశం కూడా మనం చూస్తున్నాం. బాధితులకు భరోసా అంటూ ఈ వార్త. బతుకులు కులగొట్టి విగ్రహం పెడతావా అంటూ ముఖ్యమంత్రిని నిలదీశారు. రేవంత్ ధ్యాసంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే. ఆయన ప్రతి అడుగు మూసి సుందరీకరణ పేరిట భూములను చెరబట్టారంటూ ఈ వార్త. డిపిఆర్ లేకుండా, ఎఫ్టీఎల్ తేలకుండా పేదల ఇండ్లకు నోటీసులు ఎట్లా ఇస్తారని కూడా నిన్న సూటిగా ప్రశ్నించిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. నిన్న ఈ నోటీసులన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి, లేదంటే అసెంబ్లీలో దీనిపై సర్కారును నిలదీస్తామంటూ నిన్న బాధితులకు అండగా ఉంటామని, బీఆర్ఎస్ పక్షాన అండగా నిలుస్తామని హరీష్ రావు గారు భరోసా ఇచ్చిన అంశం. దీంతోపాటు డక్కన్ సిమెంట్స్కు సంబంధించిన వ్యవహారం, ఆ వివాదం మరోసారి పత్రికలకు ఎక్కిన పరిస్థితి.
డక్కన్ సిమెంట్స్ అరాచకం, అటవీ శాఖ సరిహద్దులను మార్చి తవ్వకాలు, కేంద్ర సాధికార కమిటీ కళ్లు కప్పే యత్నం, ఆక్రమణలపై ఈ నెల 25న సిఈసి విచారణ అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో కూడా దక్కన్ సిమెంట్స్ వ్యవహారం పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన పరిస్థితిని మనం చూసాం. తాజాగా మరోసారి ఈ అంశానికి సంబంధించి దానిపై 25వ తేదీన సిఈసి విచారణ చేపట్టబోతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా మరోసారి చర్చకు దారితీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.